హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ జాన్. ఐ వామ్లీ వెల్కమ్ యూ ఆల్ టు మై యూట్యూబ్ ఛానల్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ. ఈరోజు సెషన్లో మనం ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇవి గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా. క్లాస్ స్టార్ట్ చేసే ముందు టెస్ట్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ ఇస్తానండి. యాక్చువల్గా మన యాప్లో ఇప్పుడు 4 టెస్ట్ సిరీస్లు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. ఇందులో 4000 క్వశ్చన్స్ తోటి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని, టెక్స్టువల్, ఫంక్షనల్, ఇంగ్లీష్ మెథడాలజీ, న్యూ బుక్ అండ్ ఓల్డ్ బుక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడాను, ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా కాంటెంట్కి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కూడాను ఈ టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను సింపుల్ నుంచి డిఫికల్ట్ క్వశ్చన్స్ వరకు మరియు అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ గ్రాండ్ టెస్ట్. ఇది యాప్లో ప్రస్తుతానికి అవైలబుల్ ఉందండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇది అరౌండ్ 1500 క్వశ్చన్స్ తోటి ఉందండి. ఆల్ ఆస్పెక్ట్స్, లాంగ్వేజ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ కావచ్చు, డిస్కోర్సెస్ కావచ్చు, మెథడాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ టెక్స్టువల్ బిట్స్తో సహా అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, స్పెషల్లీ ఎస్ఐ, కానిస్టేబుల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మిగతా ఎగ్జామినేషన్కి సరిపడేట్టుగా ఒక టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉందండి ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. అదేవిధంగా తెలంగాణ టెట్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంది, దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అదే తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ని కూడా వెరీ షార్ట్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో యాప్లు అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు ఎగ్జామినేషన్లో మీకు మ్యాక్సిమం స్కోర్ చేసేటట్టుగానే ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని సిబిటి విధానంలో మీరు ఏ రకంగా అయితే ఆన్సర్స్ చేయబోతున్నారో అదేవిధంగా అప్లోడ్ చేయబడింది. జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో ఈ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి. హవెవర్ ఇప్పుడు మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్రిపోజిషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అండ్ ఆల్సో ఫ్రమ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. లెట్ us గెట్ ఇన్ టు ద సెషన్ నౌ. ఓకే, ప్రిపోజిషన్ టెస్ట్ సిరీస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నితిన్ ఆల్వేస్ లుక్స్ డాష్ హిజ్ అంకల్ హూ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. యాక్చువల్గా నేను ఫస్ట్ మీకు క్వశ్చన్ వేసి ఆ తర్వాత ఆన్సర్ డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. కొంచెం టెక్నికల్ ఇష్యూ వస్తుంది. హవెవర్ మీకు అక్కడ ఆన్సర్ కనబడుతుంది, దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను సో దట్ మీరు వెంటనే నోట్స్ రాసుకోవచ్చు. నితిన్ ఆల్వేస్ లుక్స్ డాష్ హిజ్ అంకల్ హూ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నితిన్కి తన అంకల్ అంటే ఎంతో గౌరవం. దాన్ని తెలియడం కోసం మనం ఒక ఫ్రేజల్ వర్బ్ వాడాలి. అదే లుక్ అప్ టు అని. లుక్ అప్ టు కింద సొల్యూషన్ మీకు కనబడుతుంది, మీనింగ్ టు హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ అన్నట్టు. ఇదే క్వశ్చన్లో ఆప్షన్ డి చూడండి. లుక్ డౌన్ అపాన్ లేదా లుక్ డౌన్ అని అంటే డిస్రెస్పెక్ట్ లేదా హీనంగా చూడ్డాని అంటారు. ఒకవేళ మనం లుక్ అప్ టుని ఆపోజిట్గా చూడాలి ఒక పదాన్ని అంటే అది మనం లుక్ డౌన్ అపాన్గా చూడవచ్చండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ట్రైన్ పాస్డ్ డాష్ ద టనల్. ఆప్షన్స్లో ఫ్రమ్ ఉంది. ఒకవేళ మనం నిజంగా ఆలోచిస్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఫ్రమ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కాంప్రహెన్సివ్ మూమెంట్ ఉంటే మనం త్రూ వాడాలి. మీకు ప్రిపోజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టనల్. పాసింగ్ ఇన్ అండ్ అవుట్ ఉంటే అంటే కంప్లీట్గా బయట నుంచి లోపల నుంచి మళ్ళీ బయటకు వెళ్ళడం, కంప్లీట్ కాంప్రహెన్సివ్ మూమెంట్ ఉంటే త్రూ వాడాలి. ఇది గతంలో వచ్చిన టెట్ క్వశ్చన్ కూడాను. దీని తర్వాత ద బాయ్ స్టూడ్ డాష్ ద విండో. వద్ద అనేటటువంటి మీనింగ్ ఇస్తే మనం బై వాడాలని కూడా గత క్లాసెస్లో నేర్చుకొని ఉన్నాం. బెటర్ మీరు ఈ టెస్ట్ సిరీస్ని లేదా ఈ టెస్ట్ పేపర్ని ట్యాకిల్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ప్రిపోజిషన్ వీడియోని ఒకసారి చూడండి. దెన్ మీరు దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ద బాయ్ స్టూడ్ డాష్ ద విండో. ద బాయ్ స్టూడ్ బై ద విండో. వద్ద అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది బై. సో ఈ ఆప్షన్స్లో బైని ఆన్సర్ చేయాలి. బై ఇండికేట్స్ నియర్నెస్. నెక్స్ట్ క్వశ్చన్. రవి వాజ్ సెలెక్టెడ్ డాష్ సురేష్ టు ప్లే ఫర్ ఇండియా. ఓకేనా, రవి వాజ్ సెలెక్టెడ్ ఎవరి బదులుగా? సురేష్ బదులుగా. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ అని ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఇన్ ప్లేస్ ఆఫ్. అంటే రవిని సెలెక్ట్ చేయడం జరిగింది సురేష్కు బదులుగా. రవి వాజ్ సెలెక్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సురేష్. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ అనే మీనింగ్ ఇస్తుంది. మీ మైండ్లో సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏమైనా వాడొచ్చా అని వస్తుంది. బట్ గుర్తుపెట్టుకొని వ్యక్తులకు మనం ఎప్పుడైనా రెఫర్ చేస్తుంటే ఒకళ్ళ బదులు ఒక్కొక్కరుగా అన్నప్పుడు ఖచ్చితంగా ఇన్స్టెడ్ ఆఫ్ బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ అనేది రైట్ ఆప్షన్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద బాయ్ ర్యాన్ డాష్ ద హిల్. ద బాయ్ ర్యాన్ అప్ ద హిల్. ర్యాన్ అప్ అంటే టు క్లైంబ్ క్విక్లీ అన్నట్టు. దీని ఆన్సర్ వచ్చేసి టు క్విక్లీ క్లైంబ్, దాన్నే ర్యాన్ అప్ అంటాం. మనం ఇంకో రకంగా మెట్లెక్కడాన్ని కానీ నిచ్చెనెక్కడాన్ని క్లైంబ్ అప్ అని కూడా అంటామండి. ప్లీజ్ క్లైంబ్ అప్ ద ల్యాడర్, క్లైంబ్ అప్ ద స్టేర్స్ అని కూడా వచ్చు. సో ర్యాన్ అప్, క్లైంబ్ అప్. దీని తర్వాత డాష్ వెన్ యూ ఆర్ క్రాసింగ్ ద మెయిన్ రోడ్.
ఇది స్టార్ మార్క్ క్వశ్చన్, గతంలో కూడా వచ్చింది. 4 ఆప్షన్స్ చూడండి. లుక్ ఎట్ అన్నప్పుడు ఒక వైపు చూడడాన్ని లుక్ ఎట్ అంటారు. లుక్ ఇంటూ అంటే పరిశీలించడం. లుకప్ అని అంటే ఏదైనా ఒక పదాన్ని డిక్షనరీలో వెతకడాన్ని లుకప్ అంటారు. ఇంప్రూవ్ కావడాన్ని కూడా లుకప్ అంటారు. లుకౌట్ అంటే జాగ్రత్త అని అర్థం. బివేర్ ఆఫ్ లేదా వాచ్ అవుట్ అనే మీనింగ్ ఇస్తుంది. సో మనకు అక్కడ ఆన్సర్ లుకౌట్. ఇది గతంలో వచ్చినటువంటి ఏపీ టెట్ క్వశ్చన్ కూడా. దీని తర్వాత షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. మ్యారేజ్ వల్ల ఆమె పార్టీకి అటెండ్ కాలేకపోయింది. అక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డ్యూ టు. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డ్యూ టు హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఇక్కడ డ్యూ టునే కాదు, మనకి ఇంకా బికాజ్ ఆఫ్ కూడా ఆన్సర్గా చేయొచ్చు, కానీ ఆప్షన్స్లో బికాజ్ ఆఫ్ లేదు. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ బికాజ్ ఆఫ్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కూడా అనొచ్చు. సో బికాజ్ ఆఫ్ లేదు కాబట్టి మనం డ్యూ టు పెడుతున్నాం. డ్యూ టూనే బికాజ్ ఆఫ్ అనే మీనింగ్ ఇస్తుంది అన్నట్టు. దీని తర్వాత మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. నా ఇల్లు నా స్ట్రీట్లో ఉన్న అన్ని ఇళ్ళ కంటే కూడాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం అపార్ట్ ఫ్రమ్ అంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ అన్నప్పుడు అది ఎక్సెప్ట్ అంటే మిగతావి కాకుండా మాది. ఓకేనా, మాది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇల్లు అనేది చెప్పడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ అంటే ఎక్సెప్ట్ ఫర్, నాట్ ఇంక్లూడింగ్ అనే మీనింగ్ ఇస్తుందండి. దీని తర్వాత వీ హ్యావ్ నో రైట్ టు లుక్ డాష్ అపాన్ పీపుల్ హూ డూ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని మనం హీనంగా చూడడానికి వీల్లేదు, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ నో రైట్ టు లుక్ డౌన్ అపాన్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్లోనే చెప్పాను. లుక్అప్ టు అంటేనేమో గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా చూడడం. లుక్ డౌన్ అపాన్ అని అంటేనేమో హీనంగా చూడడం, డిస్రెస్పెక్ట్తో చూడడం. కింద మీనింగ్ ఉంది. లుక్ డౌన్ అంటే టు ట్రీట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ యాజ్ అన్ఇంపార్టెంట్ ఆర్ అన్వర్ది ఆఫ్ రెస్పెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద క్యాట్ జంప్ డాష్ ద వాల్. క్యాట్ వాల్ పైనకి దూకింది. సో ఆన్ టు. సార్ ఇక్కడ మనం ఓవర్ వాడకూడదు అంటే కంప్లీట్గా దాన్ని టచ్ కాకుండా ఆ గోడను అవతల దూకితే ఓవర్ వాడచ్చు. బట్ యూజువల్గా ఏ క్యాట్ అయినా సరే కింద నుంచి గోడ పైకి మాత్రమే దూకుతుంది. సో దానిపై నుంచి అవతల దూకుతుంది. సో ఆన్ టు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద వాల్. సో ఆన్ టు ఇండికేట్స్ మూమెంట్. వీ లివ్ డాష్ ఢిల్లీ. చాలా చిన్న క్వశ్చన్, మీకు తెలుసు. ఖండాల పేర్ల ముందు, దేశాల పేర్ల ముందు, రాష్ట్రాల పేర్ల ముందు, అదేవిధంగా రాజధానుల పేర్ల ముందు, డిస్ట్రిక్ట్స్ పేర్ల ముందు మనం ఇన్ రాస్తామని. సో ఢిల్లీ ముందు ఇన్ వచ్చింది. అదే స్మాల్ ప్లేసెస్ అయితే మాత్రం ఎట్ వాడతాం. లైక్ ఎట్ టీ స్టాల్ అని, ఎట్ లైబ్రరీ అని, ఎట్ బస్ స్టాప్ అని. తర్వాత ద రివర్ రన్స్ డాష్ ద టూ హిల్స్. రెండింటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ని వాడతాం. రెండింటి కంటే ఎక్కువగా ఉంటే ఎమాంగ్ వాడతాం అనే ఒక బేసిక్ క్వశ్చన్ మీకు తెలిసి ఉంటుంది. సో ఇక్కడ టూ హిల్స్ అనేది మనకు హింట్గా ఉంది. ఆన్సర్ బిట్వీన్ వస్తుందండి. దీని తర్వాత డాష్ ఫైర్ రింగ్ ద అలార్మ్ బెల్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఓకేనా, దీని కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఆఫ్ అన్నా, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్నా సేమ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ సంబంధించి. ఇది కూడా గతంలో వచ్చినటువంటి తెలంగాణ క్వశ్చన్ అండి. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలార్మ్ బెల్. యూ షుడ్ కంప్లీట్ యువర్ బీఎడ్ డాష్ యువర్ బీఎస్సీ టు గెట్ ద జాబ్. మీరు జాబ్ పొందాలంటే బీఎస్సీతో పాటుగా బీఎడ్ కూడా చేసి ఉండాలి. దాన్ని ఇన్ అడిషన్ టు అంటే అడిషనల్గా ఏం పని చేయాలనో, ఏం చదవాలనో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఇన్ అడిషన్ టు. దీని తర్వాత వీ వాక్డ్ డాష్ ద రోడ్. వీ వాక్డ్ ఎలాంగ్ ద రోడ్. రోడ్డు వెంబడి నడవడాన్ని ఆల్రెడీ మీకు నేర్పించాను. ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్తే అక్రాస్ అని, ఒక లైన్ని ఫాలో అయితే ఎలాంగ్ అని. సో మన ఆన్సర్ ఇక్కడ అలాంగ్ ద రోడ్. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. ఇది కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చనే. ఏపీ టెట్లో వచ్చింది. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్ ద డెడ్ లైన్. అహెడ్ ఆఫ్ అంటే బిఫోర్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. ఐ ప్రామిస్ టు డాష్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ లక్నోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ బ్రదర్ని కలుస్తాను అని అర్థం. సో లుక్ ఇన్ అంటే ఒక చిన్న షార్ట్ విజిట్ చేయడాన్ని లుక్ ఇన్ అంటారు. విజిట్ చేయడాన్ని కాల్ ఆన్ అని కూడా అంటారు. మీ నోట్స్లో రాసేసుకోండి. CALL కాల్ ఆన్ అంటే దాని మీనింగ్ వచ్చేసి కలవడం, విజిట్ చేయడం అని కూడా వస్తుందండి. సో లుక్ ఇన్ అన్నా, కాల్ ఆన్ అన్నా విజిట్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ కింద లుక్ ఇన్ అంటే టు మేక్ ఏ షార్ట్ విజిట్ ఆర్ కాల్. షార్ట్ కాల్ చేసినా, ఒకవేళ షార్ట్ విజిట్ చేసినా మనం లుక్ ఇన్ అంటాం. యాక్చువల్గా కాల్ ఆన్ అనేటటువంటి కూడా మీరు రాసి పెట్టుకోండి. కాల్ ఆన్ అంటే కూడా విజిట్ అని. యూ బోత్ సే దట్ డాష్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. ఈ లైన్ ద డియర్ డిపార్టెడ్ అని 10th క్లాస్కి సంబంధించిన ఒక ప్లే నుంచి తీసుకోవడం జరిగింది. అదే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది.
సో యూ బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. ఆ స్టోరీలో ఫాదర్ చెప్పేటటువంటి డైలాగ్ తన కూతుళ్ళతోటి, ఓకేనా, మీరు ఎందుకంటున్నారంటే ఈ మాట, నేను మీకు డబ్బులు వదిలేసి వెళ్తానని చెప్పినందుకు. సో బికాస్ ఆఫ్ అనేటటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఉంది. యూ బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. దీని తర్వాత శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమున డైలీ. శ్రావణి డైలీ యమునతో కలిసి స్కూల్కి వెళ్తుంది. సో చాలా చిన్న ఈజీ బిట్ మీకు ఇది. అలాంగ్ విత్ యమున డైలీ అని ఆన్సర్ చేయొచ్చు. సో అలాంగ్ విత్ అన్న టుగెదర్ విత్ అన్న సేమ్ మీనింగ్ ఇస్తుందండి. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఐ విల్ లుక్ డాష్ ద చిల్డ్రన్ ఫర్ యూ. ఒకవేళ నువ్వు బయటికి వెళ్తే నీ పిల్లల్ని చూసుకుంటాను. బాగోగులు చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటారు, టు టేక్ కేర్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిస్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్, ఇన్ ఆర్డర్ టు అచీవ్ అ రిజల్ట్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. టీం కొరకు తను హంగ్రీగా ఉన్న, ఆకలితో ఉన్న బ్యాటింగ్ చేశాడు. డాష్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి. ఆన్సర్ ఇన్స్పైట్ ఆఫ్ అన్నా డెస్పైట్ అన్నా సేమే. అతడు పేదవాడు అయినప్పటికీ పిహెచ్డి పూర్తి చేశాడు. స్టార్ మార్క్ క్వశ్చన్ ఏంటంటే డెస్పైట్ తర్వాత ఆఫ్ రాయడానికి వీల్లేదు. ఇన్స్పైట్ ఆఫ్ అన్నా డెస్పైట్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ అండ్ బి అంటే ఆప్షన్ డిని మనం చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ స్పెల్ ఆఫ్ హీట్ వేవ్స్ ద వెదర్ ఈజ్ డాష్ ఎట్ లాస్ట్. ఎంతో హీట్ వేవ్స్ అంటే వడగాళ్ళు అంటాం కదా, వాటి తర్వాత కూడాను కొంచెం వెదర్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందని అర్థం అండి. సో లుకింగ్ అప్, ప్రీవియస్ క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుకప్ అంటే ఇంప్రూవ్ కావడం అని కూడాను. సో వెదర్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందని అర్థం. సో లుకప్ అంటే టు ఇంప్రూవ్ అంటే బెటర్గా ఉంది అని చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్. మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిజ్ అబిలిటీస్ అండ్ స్కిల్స్ బై మీన్స్ ఆఫ్ హిజ్ అబిలిటీస్ అండ్ స్కిల్స్. ఇది తెలంగాణలో వచ్చినటువంటి క్వశ్చన్. బై మీన్స్ ఆఫ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్, టు డూ సంథింగ్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ మెథడ్. ఓకేనా, తన అబిలిటీస్ తన స్కిల్ వల్ల మధుకు మంచి జాబ్ వచ్చింది. ఐ ఆమ్ డాష్ లైబ్రరీ. ఆల్రెడీ మీకు చెప్పాను చిన్న చిన్న ప్లేసెస్ని సూచించడం కోసం ఎట్ వాడతామని. సో ఆన్సర్ ఇక్కడ ఐ ఆమ్ ఎట్ లైబ్రరీ. సో స్మాల్ ప్లేసెస్ ముందు మనం ఎట్ వాడతామండి. ఇవి 25 క్వశ్చన్స్ ప్రిపోజిషన్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. దీని నోట్స్ రాయండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ డౌన్ చేయండి. సో దట్ మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి. ఈ సెషన్ ఇంతటితో ఆపుదాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.